శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2వ తేదీ ఫిబ్రవరి 2026 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారము, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్ర రవిల సంచారము చాలా బాగుంది అని చెప్పచ్చు. 3 గ్రహాల యొక్క ఉనికి కూడా వీరికి చాలా ఊహించని విధంగా ధనాన్ని తెచ్చిపెడుతోంది, ఉన్నతిని తెచ్చిపెడుతోంది. అలాగే ఉద్యోగ జీవితంలో చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు. ట్రాన్స్ఫర్ అవుతోందా, అది అనుకూలమే. జీతం పెరుగుతోందా, అది కూడా మీకు చాలా సంతోషించదగినటువంటి అంశం అవుతుంది. ఏదో చిన్న మొత్తాలు పెరగవు, పెద్ద మొత్తం పెరుగుతుంది. అలాగే ధన ఆదాయం చాలా బాగుంది. భర్త గారి యొక్క పరిస్థితి లేదా భార్య గారి యొక్క పరిస్థితి చాలా బాగుంటుంది. అంటే ఆప్యాయత అనురాగాలు బాగుంటున్నాయి, కుటుంబం బాగుంటుంది, మాట విలువ పెరుగుతోంది. అలాగే ఈ ఇన్నాళ్ళు మనకి సరైన ఆదరణ లేకనా, సరైన అవకాశాలు రాకనా అని సందిగ్ధావస్థలో ఉన్నటువంటి మీకు ఇప్పుడు చాలా అద్భుతమైన అవకాశాలు వచ్చి నా టాలెంట్ చూపించుకునేటటువంటి అవకాశం నాకు వచ్చింది అని చెప్పి ఆనందపడతారు. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు వస్తుంది మీకు. ఇవన్నీ కూడా చాలా సంతోషించదగ్గ విషయాలుగా తెలియజేస్తున్నాను. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. రుణభారాల పట్ల కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా ఇంకా అంత అనుకూలమైనటువంటి స్థితి సంచారాలు రాలేదు. కొంచెం ఓర్పు కలిగి ప్రవర్తించుకుంటూ వెళ్ళండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలతో పాటుగా మీ ఇష్టదేవత ఆరాధన కూడా చెయ్యండి. అలాగే కందులు వీలైనంత వరకు ఒక 2-3 పరిమాణాలు తీసుకోండి. ఎవరికైనా 2-3 దానం చేయండి. ఇది చాలా మనశ్శాంతి ఎక్కువగా మీకు కల్పించేటటువంటి అంశం అవుతుంది. చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియజేస్తున్నాను. ప్రేమ వ్యవహారాలు ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగా అందరికీ ఆనందంగానే ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి లాభస్థానము, ద్వితీయ స్థానము రెండూ కూడా చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నాయి. ద్వితీయంలో గురువుగారు, తృతీయంలో చంద్రుడు చాలా బాగున్నారు. అలాగే 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. ఇక్కడ శుక్రుడు బాగున్నారు, శని బాగున్నారు, గురువుగారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో, అందున 2 పెద్ద గ్రహాల ఉనికి కూడా మీకు అద్భుతంగా ఉందో, మీరు ఇంకా వెనక్కి తిరిగి చూడక్కర్లా. వృషభ రాశి వారికి పంట పండుతోంది కింద లెక్క. అనుకూలమైనటువంటి మాట పరపతి, కీర్తి ప్రతిష్టలు, ధన ఆదాయం, సంపదలు పెరగడం, కుటుంబ జీవితం చాలా బాగుండడం, చక్కటి ఐకమత్యం, వివాహాది శుభకార్యాల విషయంలో అనుకూలత సంప్రాప్తించడం, అలాగే ఏ పని అనుకున్నా కూడా మీకు చాలా చక్కగా కలిసి రావడం, వైవాహిక జీవితంలో చక్కటి అన్యోన్యత, అభిమానాలు, ఆప్యాయతలు ఈరోజు మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే ఎవరైనా ఈ వర్ణాంతర వివాహాలకి, కులాంతర వివాహాలకి వెళ్ళాలి అనుకునేవారు కొద్దిగా కాలం వేచి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇప్పుడే మీరు ఎటువంటి ప్రయత్నాలు చెయ్యకండి, ఇంట్లో అందరికీ చెప్పేయాలి అని. అనుకూలంగా లేదు, ఇంకా కొద్ది కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఇవన్నీ కూడా మీకు చక్కగా ఆనందాన్ని కలిగించే అంశాలు అవుతూ ఉండగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోండి, మరింతగా అభివృద్ధి బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు బాగున్నారు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మిగతా ఏ గ్రహాల యొక్క అనుకూలత అయినా ఉన్నదా అంటే ఇక ఏ గ్రహాల అనుకూలత కూడా లేదు. అంటే ఇక్కడ మీరు చేయవలసింది ఏమిటి అంటే 3 గ్రహాల అనుకూలత ఉన్నది కాబట్టి 6 గ్రహాల యొక్క వ్యతిరేకతకి పరిహారాలు చేసుకోండి. తప్పనిసరిగా మంచి జరుగుతుంది. గురుబలం చాలా బాగుంది. రాశిలోనే గురువుగారు ఉన్నారు. రాశిలో గురువు ఉన్నప్పుడు చెడు చేయనివ్వరు. అన్ని రకాల మంచి జరగడానికి దోహదపడుతూ ఉంటారు. కుటుంబం బాగుంటుంది, మాట పరపతి బాగుంటుంది, వాక్కు బాగుంటుంది, అలాగే సంతానం బాగుంటారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, అనుకూలత బాగుంటుంది, ఎవరితోనైనా స్నేహ స్వభావంతో ఉంటారు. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలు. అలాగే విలువైన వస్తువుల్ని భద్రపరుచుకునే క్రమంలో విలువైన వస్తువుల్ని సేకరించుకుంటారు. భద్రపరుచుకుందాము అని సేకరించుకుంటారు. ఎవరైనా మీకు బహుమతుల రూపంలో ఇచ్చినవి కూడా జాగ్రత్త చేసుకుంటారు. ఎన్ని విధాలుగానో మనసుకి ఆనందం కలిగిస్తూ ఉంటుంది. ఆ గురుబలమే అలాంటిది. దాని గొప్పతనమే మనిషిని ఉల్లాసంగా ఉంచడం, ఉత్తమోత్తమైన స్థితికి తీసుకెళ్ళడం. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, అనుకూలతలు ఉన్నాయి, పిత్రార్జితం కూడా బాగుంది.
గురుబలాన్ని మరింతగా పెంచుకోండి, మనశ్శాంతి పొందండి, యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, ఉద్యోగ జీవితంలో ఒకంత ఓర్పు చూపించండి. కర్కాటక రాశి వారికి ఏ స్థానంలో ఉన్నటువంటి గురుగారు చాలా బాగున్నారు, రాశిలో ఉన్నటువంటి చంద్రుడు అత్యద్భుతంగా ఉన్నారు. ఈ రెండు కూడా చెప్పదగినటువంటి మంచి గ్రహస్థితులు. మరి మిగతా గ్రహాల మాట ఏంటంటే, మిగతా గ్రహాలన్నీ అననుకూలంగానే ఉన్నాయి, అనుకూలత అనేది కనిపించడం లేదు. అయితే గురుబలం చాలా బాగుంది. చంద్రబలం, రాశ్యాధిపతే రాశిలో ఉండడం ఒక బలం కాగా, గురువు ఏ స్థానంలో ఉండడం కూడా బలమే. మంచి పెట్టుబడులు పెడతారు, ఏదైనా స్థిర చరాస్తులకి మరమ్మతులు చేయడానికి లేదా కొనుగోలు చేయడానికి చాలా వరకు సాహసిస్తారు. విదేశీ ప్రయాణాలు ఉంటాయి, ధనము ఎక్కువ ఖర్చు ఉంటుంది, తీర్థయాత్రలు చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. లేదా ఎవరైనా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నాము అంటే కొంత ధనాన్ని దానంగా ఇస్తారు. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి, ప్రతి మనిషితోనూ హాస్యరస సంభాషణలు ఉంటాయి, చాలా త్వరగా మింగిలవుతారు, అందరితోనూ చాలా సరస హృదయం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అయితే అష్టమ రాహు సంచారము ఉన్నట్టుగా ఉండి ఉద్ధాన పతనాలకి దారితీస్తూ ఉంటుంది. ఇక్కడ మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉంది కాబట్టి ఏదైనా నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంది. విలువైన వస్తువుల్ని భద్రపరచుకోండి, ధనముతో సహా అన్నిటినీ భద్రపరచుకొని ఉండండి. అలాగే కొంచెం పితృవర్గ రీత్యా ఏదైనా దుర్వార్త శ్రవణం ఉండడానికి అవకాశం ఉంది. ఈ విషయాలలో కొద్దిగా మనోబలాన్ని కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా, ఇంటి ఇలవెల్పు పూజ చేసుకోవడం ద్వారా మీకు ఈ రోజున మరింతగా మనశ్శాంతి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, అలాగే రాశిని చూస్తున్న రాహువు, అష్టమంలో శనిగారు, ఈ 3 గ్రహాలు ఇక్కడ సంచరిస్తూ ఉన్నంత కాలం సింహరాశి వారు వీటికి పరిహారం చేసుకోవలసిందే. అట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది. గురువుగారి యొక్క సంచారం చాలా బాగుంది, లాభస్థానంలో ఉన్నారు. అలాగే షష్ఠ స్థానంలో రవి, బుధ, కుజులు ఉన్నారు. ఇక్కడ షష్టము లాభము బాగా యోగిస్తూ ఉన్న కారణం చేత రుణ భారాలు తగ్గుతాయి, కొత్త రుణాలు దొరుకుతాయి, శత్రువులు మిత్రులు అవుతారు, విజయావకాశాలు బాగా ఉంటాయి, కార్యసిద్ధి కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా అభాండాలు మీ మీద పడుతున్నట్టయితే మీరు వాటిని ఎలాగ తిప్పి కొట్టాలి అనేది బాగా ఆలోచించుకోగలుగుతారు, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎప్పుడు ఎవరికి ఎలా సరైన విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా మనసులో చక్కగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పెడతారు. అట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగతా విషయాలలో కూడా జాగ్రత్తగానే ఉండండి. వాక్కు విషయంలో ఎవరితో ఏది మాట్లాడుతున్నా జాగ్రత్తే. అలాగే కొంచెం ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు ఏదో ఒక విధంగా దుఃఖాన్ని ఇస్తారు. అలా దుఃఖపడకుండా చూసుకోవాలి అంటే యోగా చేయండి. మనసు ఎప్పుడైతే నిర్భీతిగా, నిస్సంశయంగా, నిస్సంకోచంగా, నిర్భయంగా ఉంటుందో అప్పుడు మీరు చాలా బాగున్నట్టు లెక్క. అలా ఉండాలి అంటే యోగా వల్ల అది సాధ్యపడుతుంది. అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ యోగా చేయడము, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, వీలైతే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, అలాగే ప్రత్యేకంగా గురు ఆలయాలు సందర్శించడము చేయండి, చాలా మంచిది. ప్రతిరోజు మీ ఇంట్లో గణపతి పూజ చేసుకుని దుర్గనామస్మరణ చేయండి. అత్యధికమైనటువంటి ఉత్తమ ఫలితాలు మీ సొంతం అవుతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కన్యారాశి వారికి షష్టంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క పరిస్థితి చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే మిగతా గ్రహాల మాట ఏంటండి, 3 గ్రహాలు చాలా బాగున్నాయి, అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. సంతానం పట్ల మీకు సంతృప్తి పెరుగుతుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, అలాగే విజయావకాశాలు బాగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తే కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, ధనానికి ఇబ్బంది లేని విధంగా ధనం చేతికి వస్తుంది. మరి మిగతా విషయాల మాట ఏంటండి, దాన ధర్మాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ జీవితంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. మీ పై అధికారులు, మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఒకవేళ
రిపీట్, ఒకవేళ వాళ్ళు సక్రమంగానే ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నా, మీ పని మీరు చేసుకుంటున్నా, మీకు ఎక్కడో ఒక చోట అనుమానం పడుతుంది, వీళ్ళు ఏంటి ఇంత కామ్గా ఉన్నారు, మన మీద ఏమన్నా దుష్ప్రచారం జరుగుతోందా, కామ్గా చేసేస్తున్నారా అనేటటువంటి ఆ మనసులో స్పర్ధ అలా అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ అపోహలే. ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా మెలగండి. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. పబ్లిక్ రిలేషన్స్ని కూడా చెడగట్టుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. మీరు ఏ మాట మాట్లాడినా అలాంటి ఫలితాలకే అవి దారితీస్తాయి. కాబట్టి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. ఎవరైనా పాదయాత్రలు చేయాలి అనుకుంటే వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది, దానితో పాటు ఆ పాదయాత్ర చేసేటటువంటి పర్పస్ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలే అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి, చాలా ప్రశాంత జీవితంతో ఉంటారు. తులారాశి వారికి మనము ప్రతిరోజు తెలియచెప్పుకుంటున్నాము, చాలా అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నాయి. చతుర్థ స్థానంలోనే బుధ శుక్రుల యొక్క కలయిక సంచారము, షష్ఠ స్థానంలో శనిగారు ఉన్నారు, నవమ స్థానంలో గురుగారు ఉన్నారు, దశమ స్థానంలో చంద్రుడు ఉన్నారు, ఏకాదశంలో కేతు ఉన్నారు. వరుస 3 గ్రహాలు నవమ దశమ ఏకాదశాలలో 3 గ్రహాలు ఉంటూ వెరసి 6 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా అద్భుతమైన ఫలితాలని తెచ్చిస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇంతే కాకుండా మీ జీవితాశయం నెరవేరుతుంది. మొండిన పడిన పనులు అయిపోతాయి, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది. మీకు ఏదైనా ట్రాన్స్ఫర్ అయినా కూడా చాలా అనుకూలమైనటువంటి ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది, దైవభక్తి బాగా పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి, పరపతి పెరుగుతుంది, తండ్రి గారి నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఒకవేళ పిత్రార్జితం రావాల్సి ఉంటే కూడా పిత్రార్జితం వస్తుంది, రాని బాకీలు తీరిపోతాయి, వస్తాయి అవన్నీ. ఇంకా మీరు ఏదైనా ఇంకా పెద్ద పెద్ద లోన్స్కి వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళగలుగుతారు. సుఖమైన జీవితం ఉంటుంది, కొనుగోలు అమ్మకాలు లాభిస్తాయి. ఒకటేమిటి, సమస్తమైన శుభాలు మీకు ఉన్నాయి, అన్ని విధాలా బాగుంది మీకు. మనం గత కొద్ది రోజులుగా చెప్పుకుంటూనే ఉన్నాము తులారాశి వారికి చాలా చాలా బాగుంది అని. లలితా సహస్రనామ పారాయణని విడవకుండా చేయండి. అమ్మవారి అనుగ్రహం మీ మీద పూర్తిగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అనుకున్న పనులు అనుకున్నట్టుగా దిగ్విజయంగా జరగడానికి అవకాశం ఉన్నాయి. కొత్త వ్యాపారాలు చాలా అనుకూలం, వివాహాది శుభకార్యాలు అనుకూలం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనుకూలం, అన్ని రకాలుగాను చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానము చాలా చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేదు కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి అని కూడా చెప్పుకోవాలి. తృతీయ స్థానంలో రవి బుధ కుజ 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటున్న కారణం చేత వీళ్ళకి మనోబలం బాగా పెరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, దగ్గర ప్రయాణాలు లాభిస్తాయి, స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, స్వతంత్రంగా ఆలోచించడము, మంచి నిర్ణయాలు తీసుకోవడము, అవి అందరూ హర్షించదగిన విధంగా ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఏదైనా కళలకి సంబంధించి కొంచెం అనుకూలత ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఏ పని చేస్తున్నా మీ తండ్రి గారి యొక్క సపోర్ట్ మీకు ఉంటుంది. ప్రత్యక్షంగా తండ్రి గారి వైపు నుంచి మీకు సహాయ సహకారాలు రాకపోయినా మీరు ఏ పని చూస్తున్నా కూడా సరే చెయ్యి, ఇది నీకు అనుకూలమే, ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. డైరెక్ట్గా మీ తండ్రి గారి వైపు నుంచి సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పచ్చు. అలాగే మాతృవర్గ రీత్యా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీలైనంత వరకు మాతృమూర్తి గారికి సేవ చేయండి. అలాగే ఏదైనా స్థిర చరాస్తుల కొనుగోలు విషయం కానీ అమ్మకం విషయం కానీ ఇప్పుడే తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా కొనుగోలు చేయాలన్నా అది 10 మందిని సంప్రదించుకోండి, అమ్మకం చేయాలన్నా 10 మందిని సంప్రదించుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గోచారం ప్రకారంగా అననుకూల పరిస్థితులు ఉన్నాయి. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఏదైనా రుణ భారాలు తగ్గించుకునే విషయంలో కొంచెం ఇంకా ఏమన్నా మనం
ఈ రుణభారాన్ని తగ్గించుకోగలమా అని ఆలోచన చేయండి. అది మీకు చక్కటి అనుకూల పరిస్థితిని ఇస్తుంది అని చెప్పచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో ఇంకా పూర్తిగా అనుకూల పరిస్థితులు రాలేదు. ఇక మన అదృష్టం ఎలా ఉంది అని ఏ లాటరీలన్నా కొందామా, లేదా షేర్స్ ఏమన్నా కొందామా, ఇలాంటివి ఏమన్నా ఆలోచించే మాట అయితే కొంచెం ఆలోచనలను వాయిదా వేసుకోండి. ఇంకా అనుకూల పరిస్థితులు రాలేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, అన్ని గ్రహాలకి ఒక్కసారి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. నవధాన్యాలు దానం ఇవ్వడం ఇంకా ఇంకా మంచిది అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవెల్పు పూజ కూడా చెయ్యండి. చాలా ప్రశాంత జీవితంతో ఉంటారని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, ద్వితీయంలో ఉన్నటువంటి శుక్ర బుధులు బాగున్నారు, అలాగే సప్తమంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. 4 గ్రహాల ఉనికి ఎప్పుడైతే చాలా బాగుందో చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి ఉంటాయి. దైవభక్తి బాగా పెరుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది, కుటుంబం బాగుంటుంది, పరపతి ఉంటుంది, వాక్కు వల్ల చాలా చాలా ప్రయోజనాలు కనిపిస్తూ ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. దగ్గరి బంధువుల యొక్క స్థితి సంచారము మీకు అనుకూలమవుతుంది. దగ్గర ప్రయాణాలు కూడా లాభిస్తూ ఉంటాయి. అలాగే సంతానం బాగున్నారు, కుటుంబం బాగున్నారు, ఆర్థిక పరంగా బాగుంది, భార్యాభర్తల అన్యోన్యత పరంగా బాగుంది. ఎన్ని విధాలుగా చూసుకున్నా మీకు అనుకూలతలు సంచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ జీవితం బాగుంది. అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అయిపోతాయి. అన్ని విధాలా మీరు అనుకూలంగా జీవిస్తారు. ఈరోజు చాలా సంతృప్తికరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా పెట్టచ్చు, కొత్త పనులకు శ్రీకారం చేయాలన్నా చేయొచ్చు. చక్కటి శుభకరమైనటువంటి రోజుగా ఈ రోజుని మనం తెలియజెప్పుకోవచ్చు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణ కూడా తప్పనిసరిగా చేయండి. ప్రశాంత జీవితంతో ఉంటారు. మకర రాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము రాశిలో తృతీయంలో శనిగారు, సప్తమంలో చంద్రుడు. 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పచ్చు. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. లలిత కళలలో మంచి ప్రావీణ్యత సంపాదిస్తారు, ప్రాధాన్యత సంపాదిస్తారు. ఆర్థిక పరమైనటువంటి ఉన్నతిని సాధిస్తారు. 10 మందితో కలిసిపోయే స్వభావం ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి పరిస్థితి. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. ఇంతవరకు మీకు ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారు అంటే వాళ్ళందరూ మళ్ళీ మీకు అనుకూలంగా అవడము, ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుండడము, ఇవన్నీ కూడా మీకు చాలా ఎంతో ఆనందం కలిగించే అంశాలు అవుతాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు. వినోద కాలక్షేపాలలో మీరు కూడా ప్రాధాన్యత వహించేటటువంటి విధంగా ప్రముఖ పాత్రని పోషిస్తారు. చాలా ఆనందమయమైన జీవితం అనుభవిస్తారు. ఈవేళ మీకు కించిత్ కూడా ఇబ్బంది లేని విధంగా గ్రహస్థితులు ఉన్నాయి. అయితే లాభాల మాట పక్కన పెట్టండి. లాభం చేకూరుతుందా అనేది కాదు, ఎక్కువగా ఉల్లాసం, మనోల్లాసం పెంపుదల జరిగేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చేయండి. ఏ రకమైనటువంటి నిందలు మీ మీద పడుతున్నా కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి. ప్రశాంత చిత్తంతో ఉండండి. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో కేతువు, ద్వితీయంలో ఉన్నటువంటి శనిగారు, ఈ 3 గ్రహాల యొక్క అననుకూలత అలాగే ఉంది. అనుకూలత ఎవరిది ఉంది అంటే, అనుకూలత వచ్చేసి షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు, పంచమ స్థానంలో గురుగారు బాగున్నారు, అలాగే వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. మరి 3 గ్రహాల యొక్క వ్యతిరేకత అలాగే ఉంది, వ్యతిరేకంగానే ఉంది. అయితే గురుబలం చాలా బాగున్న కారణం చేత మీరు ఏ పని చేపట్టినా అందులో అభివృద్ధి కనిపిస్తుంది. సంతానం వల్ల సంతృప్తి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఐకమత్యం లేకపోయినా ఐకమత్యం ఏర్పడడానికి మునుపటిలాగా మీరు అన్యోన్యతతో ఉండడానికి కావలసినటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించబడతాయి. కాబట్టి బాగుంటుంది అని చెప్పచ్చు. వినోద కార్యక్రమాలు చాలా బాగుంటాయి. మీరు ప్రత్యక్షంగా అందులో పాల్గొంటారు. అలాగే రుణభారాలు తగ్గుతాయి.
సన్మాన సత్కారాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, వ్యక్తిగతంగా మీకు మంచి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, పరపతి పెరుగుతుంది. అయితే కుటుంబ జీవితంలో జాగ్రత్తగా ఉండాల్సిందే, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే, స్థాన చలనాల విషయంలో అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వ్యయ ప్రయాసాలకు లోనవుతారు. ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి, అనుకూల పరిస్థితులు రాబోతున్నాయి. ఇలా మీరు మిగతా అన్ని అంశాలలోనూ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. అలాగే యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి ఒకసారి శని గారికి తైలాభిషేకం చేయించండి, మనశ్శాంతితో ఉంటారు. మీనరాశి వారికి లాభస్థానం చాలా చాలా యోగిస్తూ ఉండగా సింహరాశిలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారము కూడా చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నది. వెరసి 5 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి అని చెప్పవచ్చు. అయితే ఎప్పుడైతే 4 గ్రహాలు లాభస్థానాన్ని సంచారం చేస్తూ ఉన్నాయో ఇక్కడ కుటుంబ రీత్యా బాగుంటుంది. మీనరాశి వారికి చాలా మంచి రోజులు వచ్చాయి అని చెప్పడానికి ఇదే నిదర్శనం. కుటుంబ జీవితం బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది. ఎన్ని రకాల కారకత్వాలు చెప్పుకున్నా, చాలా అద్భుతంగా ఉంటున్నాయి అని చెప్పుకున్నా, మీరు చెయ్యవలసినటువంటి పని ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటే శనిగారికి తైలాభిషేకం చేయడం. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఈ లగ్నంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి అంతా పూర్తిగా అనుకూలం కాదు. కాబట్టి ఇక్కడ ఈ గ్రహానికి గనక ఉపశమనం చేసుకుంటే చాలా వరకు ఈ యోగవంతమైన గ్రహ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా యోగించి మన చేతికి వస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తున్నాయి. ఏదైనా వ్యాపారం పెట్టాలి అనుకుంటే కాస్త అనుకూల పరిస్థితులు ఉన్నాయి, రుణభారాలు తగ్గిపోతాయి, కొత్త రుణాలు దొరుకుతాయి, విజయావకాశాలు బాగా పెరుగుతున్నాయి. ఎన్నో విధాల మీకు సహాయ సహకారాలు అందించే క్రమంలోనే గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. అయితే స్థాన చలనానికి అవకాశం ఉంది. దుర్గా అమ్మవారికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మిగతా అన్ని విషయాలలోనూ చాలా అనుకూలత సంతరిస్తూ ఉంది కాబట్టి ఈ రోజంతా కూడా మీకు ప్రశాంతంగా జరిగిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ పరిహారాలు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంగా ప్రయోజనాలు నిలిచి ఉంటాయి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.